దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. నన్ను మలచిన దేవ వీక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. నా పేరు ఫాదర్ నర్సెట్టి బాలశౌరయ్య. మాది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పాతిరెడ్డిపాలెం విచారణ. మా తల్లిదండ్రులు నర్సెట్టి అంతయ్య, శౌరమ్మ. మేము 5 అబ్బాయిలు, 1 అమ్మాయి. వారిలో ప్రస్తుతము 3 చనిపోయారు అబ్బాయిలు, 2 ఉన్నాం. 2 కూడా గురువులుగానే ఉన్నాం. మా తమ్ముడు కూడా గురువే. ఇక మా చెల్లెలు 1. మేము పాతిరెడ్డిపాలెం విచారణలో ఒక సనాతన క్రైస్తవ కుటుంబంలో జన్మించి చక్కగా ఉదయము సాయంత్రము దైవభయము దైవభక్తితో మెలుగుతూ ఉన్నటువంటి వారము. కారణము మా దేవాలయంలో ఉన్నటువంటి గురువులు, అలాగే అక్కడ ఒక బ్రదర్ గారు ఉన్నారు. వారు క్యాండీలో అనగా శ్రీలంకలో గురువు అవ్వటానికి చాలా కాలం క్రితం వెళ్ళారు. గురు విద్య అభ్యసించే సమయంలో వారికి అనారోగ్యం సోకింది. ఆనాటి కాలంలో ఈనాటిలాగా చక్కటి వస్తువులు లేవు, హాస్పిటల్లో చక్కటి వస్తువులు లేవు. కారణంగా వారు ఇంటికి రావటం జరిగింది. వారు అప్పటి నుంచి కూడా వారి చివరి దశ వరకు కూడా దేవాలయానికే వాళ్ళ యొక్క సేవలను అంకితం చేసి అందరినీ కూడా ప్రోత్సహిస్తూ అందరినీ కూడా ఆయన దైవభయము దైవభక్తితో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఆయన చాలా ఆదర్శం. ఒక ఉపదేశీ సేవలు చేస్తూ చివరి వరకు కూడా అదే సేవలను ఆయన కొనసాగించాడు. అది ఊరిలో ఉన్నటువంటి అందరికి కూడా ఆదర్శం. అలాగే ఆనాడు పనిచేస్తూ ఉన్నటువంటి విచారణ గురువులు కూడా చాలా వరకు చెప్పాలంటే ఈ బ్రదర్ గారి దగ్గర నుంచే ఆ స్ఫూర్తిని విచారణ గురువులు కూడా పొందారని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా దేవాలయము, ఆ జపము, దాని శుభ్రత, అదే విషయాలను ఆయన పరిగణలో తీసుకొని వాటి విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఇక మేము చిన్నతనం నుంచి కూడా ఆ గురువు దగ్గర, విచారణ గురువు ఎవరుంటే వాళ్ళ దగ్గర సేవలు చేస్తూ అక్కడ గడిపేవాళ్ళము. రాత్రిలో సాయంత్రం ఇంటి దగ్గర భోజనం చేసి గుడి దగ్గరే పండుకునేవాళ్ళం. ఆ విధంగా అవన్నీ చిన్నతనం చూస్తూ పెరిగినటువంటి మాకు మేము కూడా గురువులైతే బాగుండు అని అనిపించింది ఆ ఇద్దరి సేవలు చూసి. అలాగే ఆ బీజము వాళ్ళ ద్వారా మాకు ఈ గురువు కావాలనే ఆశ మాలో కలిగించింది. ఇక రోజు దేవాలయంలో జపమాల ఉంటుంది. జపమాల తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి ఆ 75 కుటుంబాలు అందరూ కూడా కుటుంబ జపమాల చదువుతారు. అలాగే మా కుటుంబంలో కూడా ఇంట్లో కూడా జపమాల ఉంటుంది. మా అమ్మ ఆ జపమాల అయితేనే భోజనము అందరికి కూడా పెట్టేది, ఆ జపమాల అయిన తర్వాత. కాబట్టి అందరూ కూడా ఆ జపమాలలో కూర్చోవాలి. ఇక ఆ జపమాల అయిన తర్వాతే అందరూ పండుకునేవాళ్ళం. ఆ విధంగా పొద్దున్నే మళ్ళీ 5 గంటలకు లెగవాలి, ఉదయం పూజకి వెళ్ళాలి. అక్కడ పూజకి కనుక వెళ్ళకపోతే బ్రదర్ గారు అందరికీ హాజరు తీసుకుంటారు. 3 నెలలకు ఒకసారి ఒక చిన్న పటమో స్వరూపమో ఇస్తారు. అది పొందటం అంటే అంతమందిలో చాలా గొప్ప విషయంగా ఉంటుంది. ఒక చిన్న స్వరూపం పటం, అది ఈ రోజుల్లో తలుచుకుంటే చాలా చిన్న విషయం. కానీ ఆనాటి కాలంలో అది అంతమంది ముందు ఒక చిన్న స్వరూపం పటము మేము పొందటం చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అది మాకు సంతోషాన్ని ఇచ్చింది. ఆ విధంగా మేము మా ఊళ్ళోనే ఉన్నటువంటి ఆర్ఎస్ఎం ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవడం జరిగింది. అక్కడ ఆ విద్యను పూర్తి చేశాము. ఆ తర్వాత పక్కనే పొరుగునే ఉన్నటువంటి 2 కిలోమీటర్ల దూరంలో మరొక గ్రామంలో హై స్కూల్ ఉన్నది. హై స్కూల్కి మేము వెళ్ళటం జరిగింది. అక్కడ 6, 7, 8 తరగతులు పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత సెమినరీకి చేరాలనే ఉద్దేశంతో ఫిరంఫరం సెంట్ పాల్స్ హై స్కూల్లో చేరాము. అక్కడే సెయింట్ పాల్స్ సెమినరీ కూడా ఉన్నది. అది హై స్కూల్ వారికి కొద్దిగా గురువు కావాలని అనుకునే వారికి తర్బీదు ఇచ్చేటటువంటి వాళ్ళు హై స్కూల్ దశలోనే. ఆ సెమినరీలో మేము చేరటం జరిగింది. నాతో పాటు మా గ్రామం నుంచి మరొకరు కూడా
ఈ సెమినరీ విద్యకు చేరాము ఇద్దరం కూడా. అలా అక్కడ 1967వ సంవత్సరం మార్చిలో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసుకున్నాం. ఎస్ఎస్ఎల్సి అంటే అక్కడ మేము 9, 10, 11 తరగతులు, ఆ 11వ తరగతినే ఎస్ఎస్ఎల్సి అంటారు ఆ రోజుల్లో. అది ముగిసిన తర్వాత బిషప్ గారు మమ్మల్ని ఇద్దరిని కూడా గురువు చదువుకు నూజివీడు లాటిన్ కోర్సుకు పంపించారు. అప్పుడు ఉన్నటువంటి వారు ముమ్మడి ఇగ్నేషియస్ బిషప్ గారు ఆనాటి కాలంలో ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని నూజివీడు సెమినరీకి పంపించారు. కారణము అక్కడ ఉన్నటువంటి సెమినరీ రెక్టర్, సెయింట్ ఆంబ్రోస్ మైనర్ సెమినరీ రెక్టర్ గారు లెయుంచిని, ఇటాలియన్. ఆయన చాలా భక్తిపరుడు, ఒక మిషనరీగా వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా 50 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ దేశానికి తిరిగిపోలా. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన కూడా చాలా ఆదర్శం మాకు. ఆయన అన్ని పనులు చేసేవాళ్ళు. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని కాకుండా ఊడ్చే పని కానీ, పేడకళ్ళు తీసే పని కానీ అన్ని పనుల్లో ఆయన కూడా మాకు ముందుండి నడిపించేవాడు. అక్కడ మేము లాటిన్ కోర్సు చక్కగా నేర్చుకున్నాము. అలాగే మంచి డిసిప్లిన్ నేర్చుకున్నాము. పనిలో ఇది తక్కువ పని, ఇది ఎక్కువ పని అని లేకుండా ఏ పనైనా మనం చేయాలనేది అక్కడ ఆ ఫాదర్ గారి దగ్గర నేర్చుకున్నాం. ఆ ఫాదరు మా అందరికి కూడా ఒక తండ్రిలా అందరూ భావించి ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. ఎవరిని కూడా ఆయన ఇంటికి పంపడు. ఎందుకంటే ఆయన తండ్రిలాగా చూసుకుంటాడు. మమ్మల్ని అందరినీ కూడా, మా తల్లిదండ్రులు కూడా మైమరిపించేటట్లుగా ఆయన జీవించాడు. ఆ విధంగా మాకు పెట్టేవాడు, చదువు చెప్పేవారు. ఆదర్శవంతంగా మేము జీవించాలని, మంచి గురువులు కావాలని ఎంతో ప్రయత్నించేవాడు ఆయన. అది మా అందరికి కూడా గొప్ప స్ఫూర్తినిచ్చింది. నూజివీడులో సెయింట్ ఆంబ్రోస్ మైనర్ సెమినరీ చాలా చక్కగా 3 సంవత్సరాలు కూడా మాకు చాలా చక్కగా గడిచింది. అక్కడ ఉన్నటువంటి ఆ రెక్టర్ ఫాదర్ గారు లెయుంచిని చాలా విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తి. లాటిన్లో ఎంఏ లిటరేచర్లో ఆయన స్పెషలైజేషన్ చేసి డాక్టరేట్ చేసినటువంటి ఆయన. అలాంటి ఆయన మాకు చక్కగా లాటిన్లో తర్బీదు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించారు. ఇక ఆయన అక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రము క్లాసులు ఉండేవి కాదు, ఉదయమే క్లాసులు ఉండేవి. సాయంత్రము అందరికి కూడా మాన్యువల్ లేబర్ అని ఉండేది. ఆ మాన్యువల్ లేబర్ టైంలో చాలా పనులు మాకు నేర్పించేవారు. చాలా పనులు భవిష్యత్తు జీవితంలో ఏదైనా ఎవరైనా చెయ్యాలి, ఇది తక్కువ పని, ఇది ఎక్కువ పని అని లేకుండా అందరికి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన మాతో పాటు కలిసి చేసేవాడు. మాతో వంట చేసేవాడు. మాతో వేరువేరు పచ్చళ్ళు చేపించేవారు. వేరువేరు జాములు తయారు చేపించేవారు. టమాటాలతో కూడా వేరువేరుగా రకాల జాములు చేపించేవాడు. ఆ తర్వాత మాకు సెమినరీలోనే ఒక 30 ఎకరాలు పొలం ఉంది. కూలోళ్ళు ఉంటారు, కానీ మేము కూడా వెళ్ళి ఆ అనుభవం కొరకు అక్కడికి తీసుకొని వెళ్ళారు ఫాదర్. ఆ కోత కాలంలో కానీ, నాటు కాలంలో కానీ మేము వెళ్ళి అక్కడ పనిచేసేవాళ్ళం. మేం చేయడానికి మాకు ముందుగా ఆయన నడుస్తుంటాడు, ఆయన చూపిస్తుంటాడు ఆ పనులు. కాబట్టి ఈ విధంగా చేయమని మాకు ఆశ్చర్యం వేసేది. ఆయన ఈ విధంగా ఈ బురదలో దిగి, ఈ నీళ్ళల్లో దిగి చేస్తున్నాడని మాకు ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి ఆయన చక్కగా మాకు తర్బీదు ఇచ్చారు 3 సంవత్సరాలు కూడా. అలాంటి సమయంలో మాకందరికి కూడా తప్పకుండా గురువు కావాలి అని మరి ఎక్కువగా ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించారు. అక్కడే మరొక గురువు కూడా స్పిరిచువల్ డైరెక్టర్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మమ్మల్ని చక్కగా, వాళ్ళకి తెలుగు భాష రాకపోయినప్పటికీ చక్కగా మాకు చిన్న చిన్న విషయాలు కూడా స్పష్టంగా స్లోగా చెప్పి మమ్మల్ని అందరూ కూడా గురువు కావటానికి ప్రోత్సహించారు. ఇక చివరి సంవత్సరంలో, 3వ సంవత్సరంలో మా అందరికి కూడా ఆనాటి కాలంలో మేము అప్పటికే ఎస్ఎస్ఎల్సి 11th క్లాసే చదివాం. పియూసీ కూడా పూర్తి చేయాలని మమ్మల్ని పురికొల్పారు. పియూసీ అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సు ఉండేది ఆ రోజుల్లో. ఇక మాతోటి అది అంతమైంది. ఆ తర్వాత అంతా ఇంటర్మీడియట్ వచ్చింది. అంతకుముందు ఇంటర్మీడియట్ లేదు. ఆ ఇంటర్మీడియట్ బదులు ఈ పియూసీ ఆ కోర్సు మేము చేసాం. అది డిగ్రీకి ముందుగా చదివేటటువంటిది. ఆ కోర్సు మేము చేయటం జరిగింది. అందులో అందరూ కూడా
ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ కింద. అది 1970వ సంవత్సరం మార్చి నెలలో ఆ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇక మేము సెలవులకు ఇంటికి వెళ్ళాం. ఆ తర్వాత మే నెలలో మా రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యాము. అందుకని మమ్మల్ని అప్పటి బిషప్ గారు ముమ్మడి ఇగ్నేషియస్ గారు మమ్మల్ని, నన్ను ఇంకొక స్టూడెంట్, మా గ్రామం నుంచి ఉన్నటువంటి స్టూడెంట్ని ఇద్దరిని నూజివీడు పంపారు. కారణము అక్కడ ఉన్నటువంటి రెక్టర్ ఫాదర్ లేంచిని ఈ బిషప్ గారికి చాలా ముఖ్యమైనటువంటి స్నేహితుడు. అందువల్ల ఆ సెమినరీకి మమ్మల్ని పంపడం జరిగింది. ఆ తర్వాత మేము అనుకున్నాము, ఎంత అదృష్టం మనం ఇక్కడికి రావటమని మేము అనుకున్నాం. సెయింట్ ఆంబ్రోస్ మైనర్ సెమినరీ నూజివీడు, విజయవాడ మేత్రాసనానికి చెందినటువంటి సెమినరీ. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మేత్రాసనం వాళ్ళనే తీసుకుంటారు. అయినా ఈ బిషప్ గారి యొక్క రిక్వెస్ట్ వలన ఆ ఫాదర్ గారు మమ్మల్ని అంగీకరించారు అక్కడ చేర్చుకోవడానికి. ఇక అక్కడ తర్బీదు మాకు అన్ని విధాల తర్బీదు ఉంటుంది. ఉదయము క్లాసులు ఉంటాయి, ఆ లాటిన్ కోర్సు చక్కగా ఇవన్నీ నేర్చుకుంటాము. ఇంకో బయట నుంచి ఇద్దరు లెక్చరర్స్ని పిలిపిస్తారు, ఫాదర్ గారు లాటిన్ చెప్తారు మాకు. ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఉదయం ప్రతిరోజు కూడా పూజలో, ఆనాటి రోజుల్లోనే మాకు ఏం తెలియదు, కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు, అయినా మా చేత లాటిన్లోనే ఆ పట్టణం చదివించడం ప్రారంభించారు. ఆ విధంగా మాకు 3 ఏళ్ళు ఆ విధంగా లాటిన్ చదవటం వలన ఆ చదివే విధానం మాకు బాగా అర్థమైంది, వంట పట్టింది. లాటిన్ ఎక్కువగా భాష రాకపోయినా ఆ భాషలో మేము చక్కగా చదవటం నేర్చుకోగలిగాం. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ తర్వాత చివరి సంవత్సరంలో మమ్మల్ని పియూసి కోర్సు చేయమన్నారు, ప్రీ యూనివర్సిటీ కోర్సు. అది డిగ్రీ చదవటానికి ముందుగా చేసేటటువంటిది. అది ఆ సంవత్సరము ఇక చివరి బ్యాచ్ అన్నమాట. అది చదివితే ఇంకా ఆ తర్వాత ఆ కోర్సు మూసేయబోతూ ఉన్నారు. అందువల్ల మాకు అవకాశాన్ని ఫాదర్ గారు కల్పించారు. కల్పిస్తే మేమందరం కూడా చాలా సంతోషించాము. అందరు కష్టపడి చదివి అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో ఆ పియూసి కోర్సు పూర్తి చేయడం జరిగింది. అందరూ సంతోషించాం. ఇక నూజివీడులో ఉన్న కాలంలో ఆ ఫాదర్ గారు మా చేత అనేక పనులు చేయించేవాళ్ళు. మాతోటి వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళతో పాటు మేము చేసేవాళ్ళం. మాకు సెమినరీ కింద పొలం ఉన్నది. ఆ పొలంలో పండే అన్నీ కూడా మాకే వినియోగించేవాళ్ళు. అమ్మటం అవన్నీ ఏం ఉండదు, అందరికి కూడా మాకే అవి ఉపయోగించేవాళ్ళు. తోటలో మామిడికాయలు కానీ, కూరగాయలు కానీ, ఫలాలు కానీ, లేకపోతే వరి పొలంలో పండేటటువంటి ఆ ఒడ్లు కానీ, అక్కడ పండేటటువంటి మినువులు అవి కానీ అన్నీ మాకే వినియోగించేవారు. ఏవి అమ్మరు అన్నమాట. ఆ విధంగా మనం తినే మనమే పండించుకోవటము చాలా సంతోషం వేసింది. ఆ విధంగా మాతోటి ఆయన పనిచేసి ఏ పనైనా మనం చేయాలనే ఉద్దేశంతో మాకు ఆ పనులన్నీ నేర్పించారు. వరి నాటడం కానీ, కలుపు తీయటం కానీ, కోత కోయటం కానీ అన్ని పనులు చేసేవాళ్ళం. ఆ విధంగా మాకు చాలా సంతోషమైంది. ఇక వాళ్ళు మాతో పాటు సాయంత్రము ఈ పనుల్లో పాల్గొనటమే కాకుండా సాయంత్రం స్టడీలో మాతోటి కూర్చొని వాళ్ళు కూడా ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ కాలంలో ఈ ఆంధ్ర రీజన్లో స్నేహదూత అని ఒక పత్రికను కూడా నడిపి అది మా చేత చిన్న చిన్న ఆర్టికల్స్ దాంట్లో రాపించారు. ఆ విధంగా మమ్మల్ని ఆ చిన్న చిన్న ఆర్టికల్స్ రాసే అలవాటును మాకు నేర్పించి మాకు అది కూడా తర్బీదిచ్చారు. వాళ్ళకి తెలుగు రాదు, అయినా ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం. అలాంటిది ఆయన నేర్చుకుంటూ మాకు కూడా ఈ స్నేహదూత అనే కార్యక్రమం ద్వారా ఆ మ్యాగజైన్ ఆంధ్రాలో ఉన్నటువంటి హై స్కూల్స్ అందరికీ, పిల్లలందరికీ కూడా ఆ స్నేహదూత పత్రికలను పంపి పిల్లలను ప్రోత్సహించారు. బైబిల్ క్విజ్ అవన్నీ ఏర్పాటు చేసి అందులో పాస్ అయినటువంటి వారికి ప్రైజులు కూడా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఆ నూజివీడులో 3 సంవత్సరాలు కూడా అనేక విధాలుగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ పచ్చళ్ళు పెట్టడం కానీ, జాములు తయారు చేయటం కానీ, కూరలు తయారు చేయటం కానీ అనేక విషయాలు మాకు అప్పుడు నేర్పించారు. అవన్నీ కూడా తర్వాతి జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి. అది మాకు చాలా సంతోషం. ఇక ఆ గురువు లెంచిని అనేటటువంటి గురువు ఫాదరు ఇటాలియన్ దేశానికి చెందినటువంటి వారు, మిలాన్ ప్రాంతానికి చెందినవారు. వారు ఇండియా వచ్చిన తర్వాత ఇంకెప్పుడు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలా. సుమారు 50 సంవత్సరాలు అక్కడే ఉండి
అనేక కార్యక్రమాలు వాళ్ళు చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శ గురువుగా జీవించారు. అందువల్ల మేము ఆయన చివరి దశలో కూడా చనిపోయినప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళి ఆయన భూస్థాపిత కార్యక్రమంలో పాల్గొన్నాం. అది మా అందరికి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చి భవిష్యత్తు జీవితంలో ఈ విధంగా గురువు అంటే ఉండాలి, అన్ని పనులు చేయాలి, అన్ని పనులు చేయగలగాలి, మీన్ వర్క్ అని కాలర్ జాబ్ అని కాకుండా ఏ పనైనా ఎవరైనా చేయాలనేది ఆయన ద్వారానే మేము నేర్చుకున్నాం. ఇలా మాకు ఆయన తోడ్పడినందుకు చాలా కృతజ్ఞతతో జీవితంలో చాలాసార్లు గుర్తుంచుకుంటూ ఉంటాము. ఆయన గురించి, ఆయన విషయాలను గురించి. ఆయన మమ్మల్ని ఎప్పుడు కూడా తండ్రిలాగా చూసేవాడు కానీ కోప్పడేవాడు కాదు. తెలియనప్పుడు చెప్పేవాడు, చెప్పి ఎగతాళిగా అది ఈ విధంగా చేయాలి, నువ్వు ఇలా చేసావని బాగా అందరూ నవ్వుకునేటట్టుగా ఒక ఫ్యామిలీలాగా ఆయన మాతో జీవించాడు. అందువల్ల ఆయన మాతోటే ఆయన సంతోషము, ఆనందము ఎప్పుడు కూడా పంచుకుంటూ అందరూ కూడా కలిసి జీవించగలిగాం. ఆ విధంగా మా కోర్సు నూజివీడులో 1970 మార్చి నెలలో ముగిసింది. ఆ తర్వాత మేము ఆ సమ్మర్లో ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత జూన్లో మమ్మల్ని హైదరాబాద్ సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీకి పంపడం జరిగింది. నేను 1970 జూన్ నెల 13వ తేదీన మా విచారణ గురువు బిషప్ గారి ద్వారా తెలియచేసినటువంటి విషయము, మీరు హైదరాబాద్ సెమినరీకి వెళ్ళాలి, జూన్ 13వ తేదీ అని చెప్పారు. దానికి అనుగుణంగానే మేము తయారై జూన్ 13వ తేదీన హైదరాబాద్ సెమినరీకి వెళ్ళాం. మా జీవితంలో మొట్టమొదటిసారి హైదరాబాద్ చూడటం, అదే మొదటిసారి హైదరాబాద్ చూడటం, అంత పెద్ద సిటీ. ఆ తదుపరి ఆ సెమినరీ అంతకు మించినటువంటి ఆశ్చర్యాన్ని గొలిపింది. ఎందుకంటే ఒకే బిల్డింగు, పెద్ద బిల్డింగు, రెండు వైపులా రెండు చెవుల్లాగా రెండు పక్కల, మధ్యలో దేవాలయము, కింద ఆడిటోరియము, చక్కటి దేవాలయం, రాతి కట్టడం, ఎర్రరాయి, చూడటానికి చాలా సుందరంగా ఉన్నది. మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే రాబోయే 7 సంవత్సరాలు కూడా మేము ఈ బిల్డింగ్లోనే ఉండి చదువుకోబోతున్నాము అనే సంతోషం మాకు ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు దాకా చూసినవన్నీ కూడా చిన్న చిన్న బిల్డింగ్లు. ఇక అక్కడ మాకు ఎవ్వరూ తెలియదు, అంతా కొత్త. ఇక్కడ మేత్రాసనం నుంచి వెళ్ళినటువంటి గురు విద్యార్థులు తప్పక మాకెవ్వరూ తెలియదు. అదే సందర్భంలో అక్కడ మొట్టమొదటిగా మాకు తారసపడింది, ఎదురుపడింది ప్రస్తుతము బిషప్ గారుగా ఉన్నటువంటి బిషప్ బాలీ గారు. అప్పుడు ఆనాటి కాలంలో వారు అప్పుడే 1970 మార్చిలో వచ్చారు. మేము జూన్లో సెమినరీకి వెళ్ళాం. వాళ్ళు స్క్రిప్చర్ ప్రొఫెసర్గా రావటం జరిగింది. మాతోటే వారి సెమినరీ జీవితం ప్రారంభమైంది. మాకు చాలా సంతోషమైంది. కారణం, వాళ్ళు మా మేత్రాసనానికి, గుంటూరు మేత్రాసనానికి చెందినవారు. వారు అక్కడ అధ్యాపకులుగా ఉండబోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్స్ అందరూ కూడా మిల్హిల్ ఫాదర్సు, ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి వచ్చి అక్కడ సేవలు చేస్తూ సెమినరీ వాళ్ళ ఆధ్వర్యంలో నడపబడుతూ ఉన్నది. ఇక అక్కడ ఒక ఫాదరు కే కైపట్చేరి థోమాస్ అని వారు, బిషప్ బాలీ గారు అప్పుడు గురువుగా ఉన్నారు. వాళ్ళిద్దరు మాత్రమే ఇండియా వాళ్ళు. మిగిలిన వాళ్ళంతా కూడా వేరు దేశాలకు చెందినటువంటి వారు, మిల్హిల్ సభకు చెందినటువంటి గురువులు ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఉన్నారు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్స్ చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు ఇంటర్నేషనల్గా.
ఫాదర్ వైన్గార్డ్స్ అని ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఆనాటి కాలంలోనే జెరోమ్ కమెంటరీలో, డ్యూటరానమీలో ఆయన అనేక విషయాలను విపులంగా జెరోమ్ బిబ్లికల్ కమెంటరీ అనే పుస్తకంలో వారి యొక్క ఆర్టికల్స్ వ్రాయబడ్డాయి ఆ డ్యూటరానమీ పుస్తకాన్ని గురించి. అది వారి యొక్క ప్రఖ్యాత. ఇక వారు తెలుగు అంటే చాలా ఇష్టం. వారి ఆధ్వర్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ దివ్యవాణి దాని నుంచి పుట్టినటువంటిదే. ఆనాటి కాలంలో సెమినరీలోనే అమృతవాణి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అవి సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్గా ఈ ఫాదర్ వైన్గార్డ్స్ అనే ఆయన హాలండ్ దేశానికి చెందినటువంటి ఆయన చిన్నగా ప్రారంభించి ఆ తర్వాత సెమినరీలో అది ఆ ప్లేస్ చాలనందువలన సికింద్రాబాద్లో ఉన్నటువంటి సెయింట్ మేరీ స్కూల్లో 4 గదులు తీసుకొని అందులో కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ తర్వాత అమృతవాణి బిల్డింగ్ కట్టడం జరిగింది. అది 1972-73 సంవత్సరంలో ప్రారంభించబడి చక్కగా ఈ ఆంధ్ర శ్రీ సభకు అనేక సేవా కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు. మేము సెమినరీలో ఉన్నప్పటికీ ఆ అమృతవాణితోటి దగ్గర సంబంధం కలిగి ఉండి సమ్మర్లో వేరు విచారణకు వెళ్ళి అనేక కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళు. డ్రామా కార్యక్రమాలు, బైబిల్లో ఉన్నటువంటి థీమ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రకటించేటటువంటి వాళ్ళు. అలాగే ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేటటువంటివి టేప్ రికార్డ్ ద్వారా పాటలు లేకపోతే బైబిల్ కార్యక్రమాలన్నీ కూడా వేరు ప్రాంతాలకు వ్యాప్తి చేయటానికి ఉపయోగించేవారు. అలాగే ఉపదేశుల సేవలు కూడా ఆ విధంగా ఆనాడు కార్యక్రమంలో భాగంగా చేసి వారి ద్వారా కూడా బుర్రకథలు చెప్పటం కానీ వేరు ప్రాంతాలకు వెళ్ళటం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సెమినరీలో మాకు ప్రతిరోజు కూడా ఉదయం క్లాసులు ఉంటాయి, మధ్యాహ్నం వేరు కార్యక్రమాలు ఉంటాయి. ఒక్క గురువారం, ఆదివారం, గురువారం సెలవు. ఆ రోజుల్లో సెలవు అంటే ఊరకుంటాం కాదు. ముఖ్యంగా గురువారము వేరు కార్యక్రమాల్లో తర్ఫీదు ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా 2 కార్యక్రమాల్లో ఏదో ఒక 2 కార్యక్రమాలన్నా పాల్గొనాలా. డ్రామాలు కానీ లేకపోతే స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అలాగే ఈ బైబిల్లో ఉన్నటువంటి థీమ్స్ తీసుకొని ప్రదర్శించడానికి ఆ తర్వాత ప్రతి గురువారం కూడా ఈ YMCA ద్వారా కార్యక్రమాలు పాల్గొనేవాళ్ళు. అలాగే గేమ్స్లో తర్ఫీదు ఇచ్చేవాళ్ళు. వేరు కార్యక్రమాలను నిర్వర్తిస్తూ నిత్యము కూడా మమ్మల్ని బిజీగా ఉంచేవాళ్ళు. ఇక ఈ మిల్ హిల్ ఫాదర్సు చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. అందరూ కూడా వాళ్ళు చెప్పే సబ్జెక్టులో చాలా నిష్ణాతులు, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారు. వాళ్ళు క్లాసులు తప్పితే వేరే లోకం అనేది వాళ్ళకు తెలియదన్నట్టుగా ఉంటారు. చక్కగా తర్ఫీదు ఇచ్చారు, చక్కగా మమ్మల్ని నడిపించారు. అలాగే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆనాటి కాలంలో మేము బయటకు తరచుగా వెళ్ళేవాళ్ళం. ఆదివారం తర్వాత గురువారం వేరు కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలను వేరు విచారణను సందర్శించి వాళ్ళకి కొన్ని మత విషయాలను బోధించేవాళ్ళం. విచారణలోకి వెళ్ళి కొత్తగా సబ్సాన్ తీసే వాళ్ళకి నేర్పించేవాళ్ళం. ఆ విధంగా కార్యక్రమాల్లో ప్రతి గురువారం కూడా ఉండేవి. అలాగే మా అందరికి కూడా అవన్నీ కూడా కొత్తగా ఉండేవి. అందుకని ఎంతో ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాం. ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ ప్రోగ్రాం కూడా బయట నుంచి ఒక డాక్టర్ని పిలిపించి వారానికి ఒక్కసారి ఆ క్లాసులు ఇప్పించేవాళ్ళు. ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. మా అందరికి కూడా ఒక్కొక్కరికి సైకిల్ ఉండేది. సిటీకి పోవటానికి వేరు కార్యక్రమాలకు వెళ్ళటానికి మాకు ఎంతగానో అవి తోడ్పడేవి. ఇక మాకు అంత స్వేచ్ఛ ఉన్నది. కానీ బయటకు వెళ్ళినప్పుడు షికార్లు లేకపోతే సినిమాలకు వెళ్ళటం కూడదు. అది కనుక తెలిస్తే తెల్లారే ఇంటికి పంపిస్తారు. అలా 1-2 సార్లు వేరే వాళ్ళు వెళ్ళటము, వాళ్ళు సినిమాకి వెళ్ళటము, ఇంటికి పంపించడం జరిగింది. అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, అంత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. దాన్ని దుర్వినియోగం చేయకూడదు, చక్కగా దాన్ని ఉపయోగించాలి. అలా ఉపయోగిస్తే ఇబ్బంది లేదు. ఆ విధంగా వాళ్ళు సినిమాకు పోయారు. సినిమాకు పోయినందువల్ల వాళ్ళు ఇంటికి పంపించడం జరిగింది.
అప్పటి నుంచి ఒకలాంటి భయం ఏర్పడింది. మాలో మాకుగా చదువులు సంబంధంగా కానీ లేకపోతే వేరే సోదరుల వల్ల ఇంటికి వెళ్దామనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఎప్పుడూ కూడా ఈ చదువులో నిమగ్నమయ్యేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా చదువులో ఎక్కువగా వీలైనంత ఎక్కువగా నేర్చుకోవాలి, మ్యాక్సిమం నేర్చుకోవాలని ఒక పెద్ద లైబ్రరీ ఉంది. లైబ్రరీలో అన్ని పుస్తకాలు, అన్ని అవకాశాలు మాకు కల్పించారు. అవి నేర్చుకోవడం, చదువుకోవటమే మమ్మల్ని బిజీగా పెట్టేవాళ్ళు. అందుకని ఆ సినిమాలు చూద్దామని అయ్యే ఆలోచన కలిగేది కాదు. మా పని ఏదో బయట ఆ సెమినరీ ఇచ్చిన పని పూర్తి చేసుకొని రావటమే మా కర్తవ్యంగా పెట్టుకున్నాం. కానీ ఈ ఒకరిద్దరిని పంపిన తర్వాత మిగిలిన వాళ్ళలో భయం ఏర్పడింది. అందుకని ఒకరోజు రెక్టర్ గారు ఆ హాల్లో కూర్చోబెట్టి చెప్పారు, ఒకరిద్దరు పోయారని మీరెవరు కంగారు పడదు, మీరు తప్పు చేయకపోతే భయమే లేదు. కొంతమంది అనుకుంటున్నారు నా రోజు ఎప్పుడు అవుతుందో, నా రోజు ఎప్పుడు అవుతుందో అని అనుకుంటున్నారు. మీరెవరూ అలా కంగారు పడదు, మీరు తప్పు చేయొద్దు, మీకు ఇచ్చిన పనులు చేసుకోండి, ఫ్రీడమ్ని చక్కగా ఉపయోగించుకోండి, దుర్వినియోగం చేయొద్దు అని చెప్పారు. ఆ మాటలు మేము అంతకుముందు నూజివీడు సెమినార్లో అవన్నీ నేర్చుకున్నాం కాబట్టి మాకు పెద్దగా ఇబ్బంది అనిపించలా, కష్టం అనిపించలా. మనం వచ్చింది గురువులు కావటానికి, కాబట్టి గురువు కావటమే ధ్యేయంగా ఉండాలని ఆలోచనతో మేము ముందుకు నడిచాం. అలాగే మమ్మల్ని కొన్నిసార్లు ఆటల పోటీల్లో ఇక్కడ సంవత్సరానికి 3 రోజులు ఆటల పోటీ పెట్టేవాళ్ళు. కొన్నిసార్లు బయట వేరే ఆర్మీ వాళ్ళతోటి, యూనివర్సిటీ వాళ్ళతోటి ఆటలకు కూడా పోటీలకు తీసుకొని వెళ్ళేవారు. ఆ విధంగా మేము చేసాం. ఒకసారి అప్పుడే ఈ రాజాదిరాజు సినిమా తీస్తూ ఉన్నారు. అలాగే తెలుగులో మొట్టమొదటి సినిమా తీయటం జరిగింది, కరుణామయుడు సినిమా తీయటం జరిగింది మేము ఉండకాలంలో 72 ఆ ప్రాంతంలో. అప్పుడు ఫాదర్ వైన్ గార్డ్స్ అనేవాళ్ళు స్క్రిప్చర్ ప్రొఫెసరు, వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని అమృతవాణి తరపున ఆ కరుణామయుడు సినిమా తీయటం జరిగింది. అది మా క్లాస్మేట్స్ అందరూ కూడా అందుకు సహకరించి ఆ ఏర్పాటు చేశాం. కొన్ని ప్రాంతాల్లో తిరిగి ఇటు గుంటూరు జిల్లాలో సాగర్ దగ్గర నుంచి మాచర్ల దాకా ఉన్న కొన్ని ప్రాంతాల్లో, అక్కడ వరంగల్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో తిరిగి దానికి కావాల్సిన సెట్స్ని ఏర్పాటు చేసి మేమందరం కూడా దానిలో భాగస్థులం అయ్యాం. ఆ విధంగా యాక్టర్స్గా కాదు, దానికి బ్యాక్గ్రౌండ్గా ఉండి సహకరించి ఆ ఏర్పాట్లో మేము కూడా తోడ్పడ్డాం. అందుకు చాలా సంతోషం. ఆ సినిమా ఎలా వచ్చిందో, ఎంతగా అది ప్రేక్షకుల చేత ఆదరించబడిందో మీ అందరికి కూడా తెలుసు. ఇక మా చదువులు ఆ విధంగా 2-3 ఏళ్ళు ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ అయిన తర్వాత మమ్మల్ని రీజెన్సీకి పంపారు. 6 నెలలు రీజెన్సీకి పంపారు. మేమందరం కూడా ఇక్కడ ఆంధ్రాలో ఉండేవాళ్ళం, అక్కడేమో తెలంగాణ. అప్పుడు ఆంధ్రాలో సపరేట్ ఆంధ్ర కావాలి అనే ఉద్దేశంతో స్ట్రైక్ జరుగుతూ ఉన్నది. అలా స్ట్రైకులు జరుగుతూ ఇక్కడ ఎక్కువగా మేము నేర్చుకునే అవకాశం లేకపోయింది. ఎందుకంటే నన్ను ఒక విచారణ హాస్టల్ ఉన్నటువంటి స్కూల్ ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టారు. ఆ స్కూల్ మూసేయటం జరిగింది ఈ ఆంధ్ర అజిటేషన్ వల్ల. కానీ విచారణలో చాలా ఊళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక 15 గ్రామాలు, ఆ గ్రామాలు తిరగటం, ఆ గ్రామాల్లో బోధించడము, ఆ విధంగా చేస్తూ ఉదయం సాయంత్రం సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో రోడ్లు సరిగ్గా లేవు. ఒకసారి వెళ్ళొచ్చామంటే ఆ ఎర్రమట్టి, ఆ మట్టి కొట్టుకొని తలంటూ స్నానం చేయాల్సిందే ప్రతిరోజు. ఆ విధంగా ఆ రోడ్లన్నీ కూడా ఆ నాటకాలలో ఉండేవి. చాలా వెనుకబడిన ప్రాంతాలుగా చాలా రోడ్లు ఆ విధంగా ఉన్నాయి. అయినప్పటికీ ఎంతో కష్టపడి ఆ 6 నెలలు ముగించాము. ఆ తర్వాత మరలా జూన్లో సెమినరీకి వెళ్ళడం జరిగింది. ఈ రీజెన్సీ 72 జనవరి నుంచి ఆ జూన్ దాకా జరిగింది. 72 జూన్కి మళ్ళా సెమినరీకి వెళ్ళడం జరిగింది.